నేను ఈరోజు పర్టికులర్గా నాన్ వేషణ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుడుగా భావించే గరికపాటి గారి మీద అతను మాట్లాడిన విధానం, పంతులు గారు మేము చేసేస్తే అవుతారు మీరు. హిందూ ధర్మం మీద అతను మాట్లాడిన విధానం, 28,000 రేపులు అయ్యాయి. పోలీసుల లెక్కల ప్రకారం ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. సీతాదేవి మీద అతను మాట్లాడిన విధానం, సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఏదైతే నీకు చెప్పి చేపిచ్చి మాట్లాడిచ్చారో అది ఈ రోజు నీ పతనానికి కారణమైంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తావు. నీకు ఇదే తమ్ముడు ఉంటే తర్వాత రేపు కానీ వచ్చి మాట్లాడిన కొడక మా హిందువులందరం ఏం చేస్తామో కూడా ఒక్కసారి కూడా నువ్వు ఊహించుకోలేదు. గరికపాటి గారిని ఒక ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. లండన్కి గరికపాటి గారు వచ్చారు అని మేము ఆనందపడ్డాం. మనల్ని ఎంతమంది దూషించినా, ఎంతమంది తప్పు పట్టినా, మన సేవనెవరు గుర్తించకపోయినా గుర్తించేవాళ్ళు ఉంటూనే ఉంటారు. ఆ భగవంతుడు గుర్తిస్తాడు. ఆయన కోసం చెయ్యాలి, ఆయన కోసం చెయ్యాలి, లోకుల గుర్తింపు కోసం. అదే నువ్వైతే ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టుకుంటావు. ఏంది అంటే, హాయ్ ఫ్రెండ్స్, లండన్ వచ్చిన ఫ్రెండ్స్, ఆటగాళ్ళు ఫ్రెండ్స్, ఒక అమ్మాయి వచ్చింది ఫ్రెండ్స్. రాధా 550 స్టీల్ TMT. ఈ ధర్మం జోలికి వస్తే, ఈ ధర్మాన్ని కించపరచాలని చూస్తే మేము చంపడానికైనా చావడానికైనా సిద్ధం. మమ్మల్ని మేము చంపుకోవడానికి, మా దేహాలను మేము చంపుకోవడానికైనా మేము సిద్ధం. దీని జోలికి రావద్దు. వచ్చి నువ్వు ఉండలేవు, భారతదేశంలో నువ్వు నిలబడలేవు, గుర్తుపెట్టుకో.